హాయ్ ఫ్రెండ్స్, నా పేరు స్వీటీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీరాజ్ ద ఆర్ట్ ఆఫ్ కుకింగ్. సో ఫ్రెండ్స్, ఇవాళ నేను ఇంకొక రెసిపీ తీసుకొని వచ్చానండి మీకోసం. ఎగ్ డ్రాప్ కర్రీ. సో దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం ఇప్పుడు. ఉల్లిపాయలు ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టాలి. 4 టమోటాలు, మిరియాల పొడి అండి, కారం, పసుపు, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఒక 8 ఎగ్స్ తీసుకున్నానండి నేను. మొత్తం 8 ఎగ్స్, కొంచెం ఆయిల్. సో ఇప్పుడు మనం తయారు చేసుకున్న విధానం చూద్దాము. ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించాలి. స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం కొంచెం ఆయిల్ యాడ్ చేయాలి. కొంచెం ఆయిల్ వేడెక్కాలండి. ఆయిల్ ఇప్పుడు వేడైపోయిందండి. ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు కూడా 2 ఇందులోకి యాడ్ చేసేసేయాలి. యాడ్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి వేసి ఇలా బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం పచ్చివాసన పోయిందండి. ఇప్పుడు ఇందులోకి మనం టమోటాలు ఇలా 4 టమోటాస్ని టమాటా ప్యూరీగా చేసుకోవాలండి మనం. నేను ముందుగానే గ్రైండ్ చేసి ఇలా పెట్టుకున్నాను. ఇది మొత్తం ఇందులోకి యాడ్ చేసేయాలి. యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఇందులోకి మనం కొంచెం మిరియాల పొడి, కొంచెం ధనియాల పొడి అండి, కొంచెం గరం మసాలా, కొంచెం పసుపు, కొంచెం కారం, కొద్దిగా సాల్ట్ అండి. ఇలా వేసి బాగా కలుపుకోవాలి మొత్తం. అన్నీ కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం కొంచెం వాటర్ యాడ్ చేయాలి. యాడ్ చేసి కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టి కుక్ చేసుకోవాలి. చూడండి, 5 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు మనం చూద్దాం. ఇంత ఆయిల్ ఎంత పైకి వచ్చేసిందండి, బాగా కుక్ అయిపోయింది. ఇందులోకి మనం ఎగ్స్ వేసుకోవాలి. ఎగ్ ఎలా వేసుకోవాలో నేను చూపిస్తాను మీకు. సిమ్లో పెట్టి
ఇలా గుంత ఇలా పక్క జరిపి ఇలా ఒక్కసారి డ్రాప్ చేసేసేయాలి. ఇలా అలానే అన్ని ఎగ్స్ వేసుకోవాలండి. నేను చూపిస్తాను. ఇంకా చూడండి, ఇలా ఒకసారిగా డ్రాప్ చేయాలి, కదపకూడదు. ఇలా అంతే, అలా డ్రాప్ చేసేసేయాలి, కదపద్దండి. అలానే అన్ని ఎగ్స్ అలానే వేసుకోవాలి. ఇలా అన్ని ఎగ్స్ ఇలా డ్రాప్ చేసేసుకోవాలి, అంతే. కదపకండి, ఇలానే పెట్టేసి మనం మూత పెట్టేసి ఇంకొక 5 మినిట్స్ కుక్ చేసుకుందాం సిమ్లో పెట్టి. 5 మినిట్స్ అయిపోయిందండి. ఇప్పుడు మనం చూద్దాం ఎలా ఉందో. సో ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. మనం ఇప్పుడు కొంచెం గరం మసాలా ఇలా స్ప్రింకిల్ చేసుకోవాలి ఎగ్స్ పైన. అంతే, ఇలా స్ప్రింకిల్ చేసేసి మొత్తం ఇంకొక 2 to 3 మినిట్స్ ఇలాగే లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మూత పెట్టిద్దాం ఇప్పుడు. సో మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలానే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో. అలానే ఈ రెసిపీ ట్రై చేసి కామెంట్ చేయండి. 3 మినిట్స్ అయిపోయిందండి. చూద్దాం మనం ఎగ్ కుక్ అయిందో లేదో. చూడండి, ఎగ్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. చూడండి, ఇందులోకి మనం కొత్తిమీర యాడ్ చేయాలి. ఈ ఎగ్ డ్రాప్ కర్రీ చపాతీలోకి, పుల్కాస్లోకి, పూరీలోకి చాలా బాగుంటుందండి. ట్రై చేయండి. చూడండి, ఎంతో వేడి వేడి ఎగ్ డ్రాప్ కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ కట్ చేయడమే. థ్యాంక్ యూ. Tell me pretty lies, look me in the face, tell me that you love me, even if it's fake.